పులిబాబు, సింహం బాబు, ఇల్లరికములో ఉన్న మజా ఇప్పటికి అర్థమైంది. ఎన్నాళ్ళు అవస్థ, దీనికంటే చావు మేలు. అవునయ్యా, రోజు రోజుకి మన అవస్థ మరీ అర్థం అయిపోతుంది. దీనికి ఏదో విముక్తి ఆలోచించాలి. దీనికి విముక్తి లేదయ్యా. సృష్టి మొదటి నుంచి ఇల్లరికం వాళ్ళు అవస్థ ఇంతే, అలవాటు చేసుకోవాల్సిందే. అనగారి పోతుంటారు. చిచే చే చిచే చే దీనికంతా కారణం వాళ్ళకి ఆస్తి ఉండడం, మనకు ఆస్తి లేకపోవడం. ఏదో ఒక పన్నాగం పని మనం ఆస్తి పనులు కావాలి, వాళ్ళని ఆస్తి లేని వాళ్ళుగా చెయ్యాలి. వెరీ గుడ్ ఐడియా. సింహం బాబు, నువ్వు నిజంగా సింహ రాజాన్ని. అవును, మరి అదే సింహం సింహం నాయనా నరసింహం. ఎవరు నువ్వు? ఏమమ్మో, ఎవరు నువ్వు అనడానికి అసలు నువ్వెవరని మాట్లాడకుండా కూర్చో. ఈ తుమ్మిటాల ముఖం నువ్వును, నీ వయసులో మేము నీలాగే ఉన్నాం. ఇందండి కాఫీ. ముసలి మా బామ్మండి, మా బామ్మ. బామ్మ మనవడా, బామ్మ మనవడా, బామ్మ మనవడా, అడగమ్మా. కులాసాగా ఉన్నావా బామ్మ? ఉన్నానా బాబు? అయ్యో, ఎంత పెద్ద దాటిపోయిపోయా. అవునరా పాపం. అవును, నేను ఇక్కడ ఉన్నట్లు నీకెలా తెలిసింది బామ్మ? రాజేమిట్రా కుర్రకుంక, నిన్ను వెతకమని 10 మంది నౌకర్ని పంపించాను. 10 ఊరు 10,000 రూపాయలు ఖర్చు పెట్టాను రా. నా కోసం ఎంత కష్టపడ్డావు బామ్మ. ఎలాగైతే నేను మనవరా, నా బంగారు కొండలు నాకు దొరికావంటే మెల్లగా అలా కూర్చో. ఎంత దూరం నుంచి నడిచి వచ్చావో ఏమో. అవునరా, వీళ్ళెవర్రా? వీళ్ళెవరు? వీళ్ళ మా మామగారు, మా అత్తగారు బామ్మ. అలాగా బాబు. నాయన సింహం, ఒక్క చిన్న మాట అన్నంత మాత్రాన్ని పంతం పట్టి ఈ ముసలిదాని మీద అలిగి 10 లక్షల రూపాయల ఆస్తిని కాలదండి ఇంట్లోంచి బయటకు వచ్చేస్తావా? నీకేం కర్మ కాలిందిరా? 10 లక్షల రూపాయల ఆస్తికి వారసుడివి. ఈ వాలకం ఏమిటి? కాపీలు ఇవ్వడం ఏమిటి? కప్పులో నువ్వేనా కడగడం? అయ్యో, ఈ వెట్టి జాగిరి అంతా చేయించేది ఎవరా? మెత్తయ్యేనా? డ్రైవర్, ఆ తుపాకీ పట్ల ఒక గుండె చెప్తాను వీళ్ళ సంగతి. ఓ అబ్బో, మేము చదువుకున్నాం ఇంగ్లీషు. వినోద్ ఇంగ్లీషు. ముందుకు ఇవి రెస్పెక్టు, తర్వాత టేక్ రెస్పెక్టు. ఎవరా వాడు? వాడు కదే, వారు నా భార్య గారు. చేతిలో ఉందే అది రాజ్యాక్ గారు. అల్లుడు గారు, ఇంతటి గొప్ప బామ్మగారు ఉన్నారని మాట వరుసగా ఎప్పుడు మాతో అనలేదేమండి? అప్పుడే చెప్పింది ఎప్పుడో మిమ్మల్ని తీసుకొచ్చి ఉండేవాళ్ళని దొడ్డమ్మగారు. నువ్వు తీసుకొచ్చేది అంటే చింత పెక్కల మొఖం నువ్వును. 10 మంది నౌకర్లు ఉన్నారు, 10 కార్లు ఉన్నాయి. కావాలంటే 2 రైళ్లు కూడా కొనగలను. ఏరా రమా, దొడ్డమ్మగారు కాఫీ తీసుకురామ్మా. నేను తీసుకొస్తాలే అత్తయ్యా. నీకేం కర్మ కాలిందిరా? నీ దిక్కుమాలిన కాఫీ నాకేం అక్కర్లేదు. నాయనా సింహం బామ్మ, నా వయసు మళ్ళీపోతోంది. ఎప్పుడు గుట్టుకోమంటానో ఏమిటో. చచ్చాలనకు బామ్మ. 10 లక్షల రూపాయల ఆస్తి నీ పేరున రిజిస్టర్ చేయించాను. ఇదిగో కాగితాలు. బొడ్డులో పెట్టుకుంటావో పెట్లో పెట్టుకుంటావో జాగ్రత్త నాయన. అయితే మా సింహం గారు ఇవాళ నుంచి 10 లక్షలకి అధికారం అన్నమాట. ఏమల్డు? సింహం, నీ అత్తారంత కట్నం ఇచ్చారా? కట్నమా? నాకేమి ఇవ్వలేదు బామ్మ. ఏమి ఇవ్వలేదు? ఎంత ఘోరం, ఎంత ఘోరం. కట్నం లేకుండా ఇంత ఆస్తి పడికి కూతుర్నికి పెళ్లి చేసేస్తావా? డ్రైవరు, ఆ తుపాకీ పట్ల 2 గుళ్ళే చెప్తాను. అది కాదు దొడ్డమ్మ గారు. ఏమిటి పెద్దమ్మ గారు? అయినా అంత డబ్బుకు ముఖం చూసిన వాళ్ళతో నాకేం పని? నా ఆస్తి మాత్రం నేను ఎందుకు ఇస్తాను? అసలు మీకు ఇంతకీ ఆస్తి ఏమన్నా ఉండి చచ్చిందా? అయ్యో, లేకేమండి ఇందా. అయితే ఆఖరి మాటగా చెప్తున్నాను, వినండి. మీకున్న యావదాస్తి ఇప్పుడే ఈ క్షణమే నా కుర్రాడి పేరుని రిజిస్ట్రీ చేయండి. స్టాంపు పేపర్లు కావాలంటే నేను ఇస్తాను. అలా అయితేనే నా ఆస్తి అంతా కుర్రాడి పేరు పెట్టడం, కుర్రాన్ని ఇక్కడ వదలడం. అలా ముఖముఖాలు చూసుకుంటే ఏం లాభం లేదు. 7 అంకెలు లెక్కెట్టే లోపల ఏ విషయం తేల్చి నాతో చెప్పేవలసిందే.
1 2 3 4 5 6 నరసింహం నువ్వు వెళ్ళి కారులో కూర్చొని ఆయన అన్నాడు. ఉండండి పెద్దమ్మ గారు ఉండండి. ఏమండి ఇంకా అలా చూస్తారేమిటండి? ఆవిడ వాస్తు ప్రకారమే కానివ్వండి. పిల్లాడు సుఖంగా మన ఇంటి పట్టు ఉండడమే మనకు కావాలి. ఆస్తి ఎవరి పేరుంటే ఏం పోయింది, అలాగే రిజిస్టర్ చేయించండి. ఇదిగో రిజిస్టర్ కాగితాలు, శుభ్రంగా సంతకాలు పెట్టండి భార్యాభర్తలు ఇద్దరు. బామ్మా మనవడా బామ్మా మనవడా, ఇంతకీ నా వేషం బాగా నచ్చిందంట. వండర్ఫుల్. అంత ఢంగైపోయారు అనుకో. మొత్తం మీద ఆస్తి అంతా మన పేరుతో రిజిస్టర్ అయిపోయింది. ఏదో నా చేతుల్లో ఉన్నది నేను చేశాను, అంతా నీ అదృష్టం. ఏం చేస్తావో ఏమిటో మనవడా. పోనీ పోనీ చాలించదని నాటకం. ఏంట్రా ఏంటి? ధైర్యంగా ఉండు, ఏం భయపడకు. ఎంత నాటకం ఆడాడు. నేను పెరిగిపోయింది నమ్మేశాను. నేనేదో చచ్చిపోయినుకుని ఓసారి మా అత్తగారు నేనేదో ఆడదాన్ని తెలుసో తెలియకో నమ్మేశానే అనుకోండి. మరి మీరు మీ ప్రయోజకత్వం ఏమైనట్టు అని అడుగుతున్నాను. నన్నేం చేయమంటావే? మాట్లాడితే ఆ ముండ డ్రైవరు తుపాకీటే అని అరిచి అడలు కొట్టాను. ఆస్తంతా తన పేరు పెట్టించుకున్నాను డబ్బులు ఎత్తాడు. చెవులు వేసుకొని నా ఆస్తంతా మళ్ళీ నా పేరు పెట్టించుకోకపోతే నా పేరు వాడలే కాదు. అల్లుడు ఏమిటి మోసం? మోసం కాదు, రోసం. ఇదే కనపడాలా? వాడికి ఆకలిస్తే కోహం పెట్టుతావా? నీకు బొడి కావాలా? ఇల్లరికంలోని బానిపుత్రం నశించాలి. ఏడ్రా బతికిన పోయింది ఏడ్రా నీకు? అత్తగారు సారీ. అత్త నిలబడు. ఒకడు చూసి నిలబడాలి. మామా నువ్వురా. నిలబడు. ఏంటి ఇక్కడ చూస్తున్నావు? అక్కడే. ఏ రాజా, నువ్వు అక్కడి నుంచి కదిలేవా డొక్క చించేస్తాను. చేతులు పట్టుకోండి. అంటే కరెక్ట్. అల్లుడు చేసిన మోసం చాలక ఇంకా ఏమిటి అన్యాయం? ఆయన కాడికి ఆస్తంతా దోచుకున్నావు. ఆస్తి? అవును, మీరు ఆస్తి పరులు. అందుకే మీకు ఆ పగలు. ఇల్లరికని తెచ్చుకొని నన్ను హేళన చేశారు. అడ్డమైన చాకరీ చేయించుకొని నా దగ్గర డబ్బు లేదని అల్లుడనే సంగతి మరచి పశువు కన్నా హీనంగా చూశారు. మనిషికి మధ్య ఉన్న మర్యాద మంటగలిపారు. అందుకే మీకు తగిన బుద్ధి చెప్పడానికని నాటకం ఆడాను. ఇక ఆస్తి అంటారా? చిల్లి గవ్వ కూడా నాకు అక్కర్లేదు. మామా అత్త తప్ప స్టైల్గా నిలబడ్డావు. ఇక మామా పని పాట లేకుండా ఇంట్లో ఆడదాని కొగ్గు పట్టుకు తిరుగుతూ. ఓసారి మా అత్తగారు. ఏది మీ అత్తగారు? ఏది మీ అత్తగారు? అల్లుడు, చచ్చిన పావుని ఇంకా ఎందుకు చంపుతావు? నా రోజుల్లో నీలా మగాళ్ళ తిరగబడి ఉంటే ఓసారి మా అత్తగారు అనే స్థితికి రాకపోయి ఉంటుంది. విచారపడకండి మామగారు, ఇప్పుడు కానివ్వండి. విష్ బెస్ట్ ఆఫ్ లక్. అత్తగారు మామగారి కాడికి నమస్కారం చేయండి. గుడ్. బుద్ధిగా ఉండు. ఏమే రమ్మా, భర్త అంటే గౌరవము మర్యాద లేకుండా నీ ఇష్టం వచ్చినట్లు తిరుగుతావా? ఇక నుంచి ఉదయం 5ంటికి లేవాలి, శుచిగా తన్నీళ్ళ స్నానం చెయ్యాలి, దేవుణ్ణి పూజించాలి, పతి కాళ్లకు నమస్కరించాలి, అప్పుడు తాగాలి కాఫీ. అది నువ్వు చేసుకుని. నాకు తెలీదు. తెలీదా? అయ్యా గుడ్. అయితే పద. ఎక్కడికి? పైకి. అత్తగారు మామగారు తప్పండి.
మాట్లాడుకున్నావా